ఇగో ఇవన్నీ వద్దు, మన ఇద్దరు సెట్ కాదు. ఇక లైట్ తీసుకో, నీ వరకు నువ్వు చూసుకో, నా వరకు నేను చూసుకుంటా. సెట్ కాదు అన్నదాన్ని మనం ఎందుకు వచ్చినావు? నేనేం రా ఇప్పుడు ఎందుకు వచ్చినా నేను చెప్పాను నా ఫస్టే వస్తుంది సార్. నాకు ఇంకా కోపం పెట్టి బయట ఉందా అనవసరం ఎగ్జామ్ అవుతాను నేను కాదు. నేను నీ గురించి ఆలోచించదు ఇక్కడ దాకా వస్తాను. అందుకోసమే ఆలోచించకు, నేను కూడా ఆలోచించాను. నీకు నాకు సెట్ కాదు, వద్దు ఇంకా పో, బ్రేకప్. నేను మనం లవ్ చేసుకున్నాం, లవ్ చెప్పిన కాఫీ తాగినా లిప్స్ కూడా అంతే పింక్. అవును అంతే రే, నువ్వు మజాగా, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. స్ట్రైట్నింగ్ చేయించుకున్నావు? అవును చేయించుకున్నా, కానీ నువ్వు మోడల్ అవుతున్నావు చూడక ఎంత సీరియస్ గా మాట్లాడుతాడు చూసినావా? ఇట్లా ఎందుకంటే వల్ల స్టైల్ ఎందుకు నా గురించి నేను ఎట్లయినా అనుకుంటా, నేను ఎట్లయినా ఉంటారు ముక్కుబుతుంది నువ్వు గోపడతా అంటే ముక్కు నొప్పి చూడక ఏంటక వీడు ప్రేమని వినవా కన్యకుమారి. అరే నిజంగా మస్తు కనిపిస్తున్నావు తమ్ముడు, చెప్పాను. అరే అరే వాడు ముందు నాకు కనిపిస్తలేదు, ఎంత బాగా అనిపిస్తుంది మావాడు. ఎందుకు గ్యాప్ లేదు అన్న? ఫైనల్ గా సలాన్ కూల్ చేసేసరికి మస్తు బాగా షాక్ కొడుతుంది అక్క. గైస్ ఫైనల్ గా అయితే సలాన్ తీసుకొని వచ్చినాం. ఏమైంది సెలబ్రిటీ రానున్నావు కదా? నేను నీ గురించి ఏం రాలేదు, నీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చిన. నా గురించి రాంది, నా పక్కకి ఎందుకు కూర్చుంటావు? నువ్వు కూర్చుని వచ్చి నేను కాఫీ ఆర్డర్ పెట్టుకొని కూర్చుంటాయి. అడుగు వెయిటర్ అడుగు. సరే నువ్వే పెట్టినావు పోనీ. ఇగో ఇవన్నీ వద్దు, మన ఇద్దరు సెట్ కాదు. ఇక లైట్ తీసుకో, నీ వరకు నువ్వు చూసుకో, నా వరకు నేను చూసుకుంటా. సెట్ కాదు అన్నదాన్ని మనం ఎందుకు వచ్చినావు? నేనేం రా ఇప్పుడు ఎందుకు వచ్చినా? నేను చెప్పాను నా ఫస్టే వస్తుంది సార్. నాకు ఇంకా కోపం పెట్టి బయట ఉందా అనవసరం ఎగ్జామ్ అవుతాను నేను కాదు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే, నువ్వు అంత దూరం నుంచి వచ్చినావు, నీకు ఒక క్లారిటీ ఇచ్చి పంపిద్దాం, మళ్ళీ ఇంకోసారి నువ్వు రాకుండా అని చెప్పి మాట్లాడడానికి. కామెంట్లు నేను చేద్దాం, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి. మరి నేనేం చేయలేక, వాడికి ఎక్కువ పనులు ఉన్నాయంట, వాడు రాలేకపోతున్నాడంట, వాడి లైఫ్ ఉంది. నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఆడైనా? నేను కూడా ఆలోచించాను వాడి గురించి. ఎందుకు ఆలోచించు? నేను నీ గురించి ఆలోచించదు ఇక్కడ దాకా వస్తాను. అందుకోసమే ఆలోచించకు, నేను కూడా ఆలోచించాను. నీకు నాకు సెట్ కాదు, వద్దు ఇంకా పో, బ్రేకప్. నేను మనం లవ్ చేసుకున్నాం, లవ్ చెప్పిన ఫ్రెండ్షిప్ చేసుకుందాం పో. కాదు మీరిద్దరు కూర్చొని మాట్లాడకపోయినా, మీరేం సెట్ లేకపోయినా సరిపోయి ఎందుకు రాలేదు చెప్పింది రోజు 15 days నా బర్త్డే రోజు రాలేకపోని, అది వేరే స్టోరీ. వద్దులేదు. అవును నేను పిలవలేను. ఎందుకు పిలవలేనంటే అంతమందిలో నేను నిన్ను పెట్టలేను, నువ్వు స్పెషల్ నాకు. అంతమందిలో నేను నిన్ను పెట్టలేను కాబట్టి పిలవలేను. అదే చెప్పినా ఆల్రెడీ అందరు డిచ్ లో ఉండే ఆ రోజు. అప్పటికి నువ్వు నా కోసం ఫుడ్ డొనేషన్ వీడియో చేసినా నేను చూసిన. థ్యాంక్ యూ దానికి. కానీ అవన్నీ వద్దు, కూల్ చేయదు. నేను అడిగిన దానికి ఎప్పుడు ఎందుకు రాలేదు ఇన్ని రోజులు? 15 days అవుతుంది. 15 కాదు, నువ్వు కాఫీ తాగినా లిప్స్టిక్ పోతలేదు, నేచురల్ లిప్స్ అవి. 16 days ఇగో ఇవే వద్దు. 16 days అవుతుంది. 16 days అవుతుంది నువ్వు రాక. ఎందుకు రాలేవు చెప్పు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వు. చూద్దాం ప్రేమ ఎంత ఉందో మరి. ప్రేమ కాదురా, మాకు ఇబ్బంది అవుతుంది కదరా రోహిత్, నువ్వు నీ ఆ వర్షనే చూస్తున్నావు. ఇప్పుడు ఈడికి వచ్చినా సరే ఫోనే మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ పోవాలి నైట్, అన్న బిజీ ఉంటాడు కదరా. ఎప్పుడు చూసినా బిజీ ఉంటావు. ఇంకా టైం ఏడుస్తావు చెప్పవా? నీకోసం ఎప్పటికైనా టైం ఇస్తాను. ఇప్పుడు లైఫ్ లో కూర్చో మరి, నువ్వు 10 నిమిషాలు కూర్చో అని చెప్తున్నావు. అయినా వద్దు రోహిత్, వద్దులే. నువ్వు చేసుకొని అర్థం చేసుకుంటా పో. ఏం చేసుకుంటావు వీడియోలో? కాదక్క, కాఫీ తాగినా లిప్స్ కూడా అంతే పింక్. అవును అంతే రే, నువ్వు మజాగా, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. స్ట్రైట్నింగ్ చేయించుకున్నావు? అవును చేయించుకున్నా, కానీ నువ్వు మోడల్ అవుతున్నావు చూడక ఎంత సీరియస్ గా మాట్లాడుతాడు చూసినావా? సరే పోనీ ఎక్కడ ఉన్నాడు? ఇదంతా ఓ నీ ఫేస్ మీద ఏది తెలుసా?
చెప్పాలి కదా. ముక్కు మీద పుట్టుమచ్చుందా, అదే బాగుంటది. అయిపోతుంది. నేను ఫోన్లే అని చెప్పి కొట్టట్లేదు. అట్లీస్ట్ ఏడున్నా నేను ఇడున్నా సనా ఏం లేదు నడు తిను. ఏం లేదు డార్లింగ్స్, అట్లనే లొల్లిలు అయితే ఉంటాయి, అన్నిట్లో లొల్లిలు అవుతాయి. లవ్ లో కూడా లొల్లిలు అవుతాయి, ఫ్రెండ్షిప్ లో కూడా లొల్లిలు అవుతాయి. ఏం లేవు అవన్నీ. 10 సార్లు ఫోన్ చేసిన ఫోన్ ఇచ్చాడు కానీ వెంటనే ఇన్స్టాలో చూసి ఏం లేదు. చూద్దాం అనుకున్నా, దూరం పెడితే ప్రేమ ఎంత ఉందో మరి ఎట్లా రియాక్ట్ అవుతుందో. ఎట్లా రియాక్ట్ కాదు, చాలా నార్మల్ గా రియాక్ట్ అవుతున్నా. అదే మణికొండలు ఆల్రెడీ వచ్చి నన్ను పిలుస్తుంటే నేను ఎట్లా చేసేదాన్ని తెలుసా. ఎట్లా చేసేదాన్ని ఆల్రెడీ ఫస్ట్ నువ్వు శంషాబాద్ ఇంచలు గదిలో అన్నావు. నాకు కోపం చెప్పి అప్పుడు నేను సీరియస్ గా చెప్తున్నా. ఇప్పటికైనా నువ్వు సరిగ్గా ఉంటా అంటే నాతో మాట్లాడు. లేదు నేను నా ఇష్టం వచ్చి సరిగ్గా లేను, వంకర ఉన్నాను. నువ్వు సరిగ్గా లేవు, వంకర ఉన్నావు. ఎక్కువ నేను నీతో మాట్లాడను. నేను వెళ్ళిపోమని చెప్పి మంచిగా మాట్లాడుతుంటే చూడు. ఇట్లా ఎందుకంటే నువ్వు స్టైల్ ఎందుకు నా గురించి నేను ఎట్లయినా అనుకుంటా. నేను ఎట్లయినా ఉంటారు ముక్కుపుతుంది. నువ్వు గోపడతా అంటే ముక్కు నొప్పి చూడక్క. ఏంటక్క వీడు ప్రేమని వినవా కన్యకుమారి. సరే పోదాం బా, తినేసి. ఎంత సీరియస్ పెళ్లి అంత క్యూట్ గా ఎందుకు మాట్లాడుతున్నా, నేను బాగా ఆలోచిస్తా. అప్పుడు తెప్పిస్తాడు. అట్లీస్ట్ ఒక మనిషికి ఆన్సర్ ఇవ్వకపోతే ఎట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు ఫోన్ చేస్తావు 5-6 ఫోన్, నేను లిఫ్ట్ చేయకపోతే నీకు ఎట్లా అనిపిస్తుంది. వాల్యూ లేదని ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని అనుకుంటావా? అనుకుంటావు కదా. ఈసారి నువ్వు ఫోను అది నా దగ్గర లేకుండా వేరే పెట్టినావు ఫోన్. సో గైస్ మేము బయటకు వెళ్ళినాక ఇదంతా పంచాయతీ పెట్టుకుంటే అందరు మమ్మల్ని వస్తారు. దా బండి చిట్టి శీలకమ్మ. నువ్వు ఎక్కువ ఎందుకు తమాషాలు చేస్తావు? నేను ఎందుకు ఎక్కాలి? మీరు ఫ్రెండ్స్ కదా. అరే నిజంగా వీడు ఏంది ఇంత బాగా అనిపిస్తుండు కెమెరా అలా వైట్ అండ్ వైట్. నిజంగా వాడి ముందు నువ్వు అంతలేవు సార్, నా లైట్ గా అనిపిస్తున్నావు. ఏంది రోడ్డు మీద తమాషాలు వద్దు ఎక్కువ అంటున్నావు. కూర్చోమంటారా మీ పిల్లని, మీ ఫ్రెండ్ని? పెద్ద ప్రైమ్ మినిస్టర్ హెలికాప్టర్ తీసుకొస్తాను. అరే ఎందుకు చెప్పు, ఎందుకు లేదని చెప్పు. సరే కూర్చో, ఫస్ట్ కూర్చోసానా. ఫస్ట్ కూర్చో. కూర్చో. రోడ్ మీద ఎందుకు తమాషా దాని అడుగు ఎక్కువ కూర్చోసానా. నేను ఎందుకు ఎక్కాలి సనా? ఏం కదా కూర్చో, పోదాం లేట్ అవుతుందా. బట్ రీల్ అన్నాడు మళ్ళా. సో గైస్ ఫైనల్గా అయితే మేము కాంప్రమైజ్ చేసేసినాం సనాని. లైట్ సనాని కాంప్రమైజ్ చేయడం మాకు చాలా లైట్. ఏమంటారా? అరే నిజంగా మస్తు కనిపిస్తున్నావు తమ్ముడు, చెప్పాను. అరే కూసేవాడు ముందు నాకు కనిపిస్తలేవు, ఎంత బాగా అనిపిస్తుంది మావాడు. ఎందుకు గ్యాప్ లేదు అన్నావు? ఓహో ఆడు పెద్ద వేస్ట్ గాడంట. ఇక ఎందుకు పట్టుకుంటావు? కూర్చో 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 కూర్చో, పోయినాక కూర్చుందాం. ఇక కూర్చో, నేను హ్యాపీయే కదరా. ఫైనల్గా సనాన్ని కూల్ చేసేసరికి మస్తు ప్రాణం షాక్ కొడుతుంది అక్క. సో గైస్ జరుగు, నేనే కూర్చోవాలి. ఇక ప్లేస్ ఇంత వచ్చింది. ట్రిపుల్ రైడ్ పక్కకేరా, జరగమ్మా జరుగు. సో గైస్ లారీ గైస్ ఫైనల్ అయితే మేము పోతున్నాం. క్లిప్ హాయ్ సరా. కోపం పోయిందా? అవ్వా అయ్యో గైస్ మేమైతే ఇంటికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాం. దిగు దిగు దిగు, ఎందుకు అదంతా పట్టుకో మాకు మా ఇద్దరు కెమెరా. సో గైస్ ఫైనల్గా అయితే ఇద్దరు సెటరేట్ అయిపోయారు. కోపాలు పగలు పెట్టుకుంటే ఏం రాదు, గుర్తు పెట్టుకో. సరేనా? ఇప్పుడు ఓకేనా? రోహిత్ ఓకే కదా? కాఫీ తాగిపించిండు కదా. సో గైస్ ఫైనల్గా వాడు వచ్చేసిండు. కంటిన్యూగా వీడియోలు వస్తే అందరు కామెంట్లలో ఏమైంది అక్క, ఏమైంది రోహిత్కి సనకి, ఏమన్నా అయిందా అంటున్నారు. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు. చాలా చిరాగ్గా వీడు ఆన్సర్ ఇవ్వకపోవడం. నేనేం పెట్టుకోలేదు గొడవ, నా కాల్ లిఫ్ట్ చేసి అసలు గొడవనే పెట్టుకోను. దానివల్ల చాలా ఫీల్ అయ్యి హట్ అయ్యి మేడం గారు
ఫిజికల్గా మెంటల్గా హెల్త్ పరంగా అంటే బాడీ పరంగా మెంటల్ అట్లా చెప్తారా ఓ షట్ అన్ని విధాలుగా డౌన్ అయిపోయింది నా వల్ల కాదు ఇక వారు రాడు ఇక ఎండింగ్ వీడియో ఇచ్చేద్దాం రోహిత్కి నాకు సెట్ అవ్వదు మంచిగా వీడియోలు కూడా కొట్టాం ఇక థ్యాంక్ యూ రోహిత్ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు అని చెప్పి ఎండింగ్ ఇద్దాం అనుకుంది కానీ వాడు పొద్దున్నే వచ్చిండు పొద్దున్నే వచ్చిండు అంటే పొద్దున్నే వచ్చి బయటికి తీసుకెళ్ళిండు ఇప్పుడు మనం బయటికి వెళ్తాం ఇప్పుడు ఓకే పర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ కొట్లాడుకుంటాం అంటే వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోలీస్ లవ్ యు ఆల్ బాయ్